ఈరోజు ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కెమిస్ట్రీ మేజర్ పిల్లలు పొటాష్ ఆలం ప్రిపేర్ చేశారు. పొటాషియం సల్ఫేటు, అల్యూమినియం సల్ఫేటు ఈక్విమోలార్ రేషియోలో వేయి చేసి తీసుకున్నారు. తర్వాత దాన్ని సపరేట్ బేకర్స్లో పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్ డిజాల్వ్ చేశారు. దానికి డైల్యూట్ H2SO4 అంటే అల్యూమినియం సల్ఫేట్కి డైల్యూట్ H2SO4 యాడ్ చేశారు. యాడ్ చేసేది కూడా చూడొచ్చు. యాడ్ చేస్తే ప్రిసిపిటేషన్ అనేది అవాయిడ్ చేయబడుతుంది. సో ఆ తర్వాత తరువుగా రెండింటిని మళ్ళీ కలిపి దాన్ని ఆ కలిపినటువంటి రెండు సొల్యూషన్స్ని కేర్ఫుల్గా ఒక బాయిలింగ్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ బాయిలింగ్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా, అంటే ఇలా బాయిలింగ్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ సెట్ చేశారు హీటింగ్ మౌంటైన్లో. ఆ తర్వాత 80% ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ఆ తెల్లగా మీకు కనిపించేటటువంటి ఒక డిష్ లాంటిది, దాన్ని చైనా డిష్ అంటారు. ఆ రిమైనింగ్ మాస్ని చైనా డిష్లో తీసుకొని ఓవెన్లో పెట్టేసి టెంపరేచరు 110 డిగ్రీ సెంటీగ్రేడ్ సెట్ చేసి పెట్టేస్తే మనకు పొటాషియం క్రిస్టల్స్ వస్తాయి.